కర్నూలు పార్లమెంటు పరిధి చుట్టుపక్కల ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయంపై ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయానికి 139 కోట్లు మంజూరు చేశామన్న ఆయన దాంట్లో రూసా కింద 55 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఏ కార్యక్రమం చేసినా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకుంటున్నామన్నారు. క్లస్టర్ యూనివర్సిటీలో ఫోకస్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్లో పెండింగ్ నిధులు మంజూరు చేస్తామని మంత్రి సమాధానమిచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అధ్యక్ష ఈ క్లస్టర్ యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తున్నారు అధ్యక్ష. తక్షణమే అక్కడ భవన నిర్మాణాలకు కావాల్సిన నిధులు కేటాయించి క్లస్టర్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించేదాకా తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. 39 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఉసా కింద 55 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వ ఆలోచన ఒకటే అధ్యక్ష, ఏ కార్యక్రమం చేసినా అంటే పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం అధ్యక్ష. ఇక్కడ మా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ప్రత్యేకంగా కర్నూలు పార్లమెంట్కి వచ్చేగల ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ అన్ని కూడా వస్తూ జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, అక్రాస్ సెక్టర్స్ వస్తున్నాయి. కనుక ఫోకస్ అప్రోచ్ తీసుకుని ఈ క్లస్టర్ యూనివర్సిటీ కూడా వేరే సబ్జెక్ట్స్ ఇస్తూ కూడా స్పెషలైజేషన్ అనేది చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అది మేము ఫోకస్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేదానికి 74.5 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేసి పనులు కూడా పూర్తి చేస్తామని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాం జరుగుతుంది.